అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 8th క్లాస్ సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించి మొదటి పాఠ్యాంశాన్ని చూడబోతున్నాం. 8వ తరగతి CBSE సిలబస్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఇట్ సో హ్యాపెండ్ అనేటటువంటి సప్లిమెంటరీ రీడర్‌లో 8th క్లాస్ సంబంధించి హౌ ద క్యామెల్ గాట్ హిస్ హంప్ దానికి సంబంధించిన సమ్మరీని మనం చూస్తున్నాం. అంటే ఒంటెకి మూపురం అనేది ఎలా వచ్చింది? ఒంటెకి ఈ విధంగా వీపు మీద ఎత్తుగా ఉండేటటువంటి భాగం ఏదైతే ఉందో చూడండి, వీపు మీద ఎత్తుగా ఉంది కదా, ఈ భాగాన్నే హంప్ అంటారు. అదండి హంప్ అంటే ఈ పార్ట్ అనమాట. ఇక్కడ మీకు కనబడుతుంది ఆ పార్ట్నే హంప్ అని అయితే అనడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ కథకి ముందు హంప్ అనేది ఒంటెకి లేదనమాట. అయితే ఎలా వచ్చింది ఈ మూపురం అనేది ఒంటికి అనే చెప్పేటటువంటి కథ ఇది. దానికి సంబంధించిన సమరీని మనం ఇప్పుడు చూస్తున్నాం. హౌ ద క్యామెల్ గాట్ హిస్ హంప్, ఎట్లా మూపురం అనేది ఒంటి మీద రావడం అయితే జరిగింది. ఈ కథను రాసింది రుడ్యార్డ్ కిప్లింగ్. అండ్ స్టార్టింగ్ అప్పుడు అంటే భూమి ఏదైతే ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం అనేది మొదలైనప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ న్యూ, ప్రతిదీ కూడా కొత్తదిగా ఉంది. అండ్ యానిమల్స్ బిగ్యాన్ వర్కింగ్ ఫర్ హ్యూమన్స్. ఇక ఏం జరిగింది అంటే ఆ పరిస్థితుల్లో ఇవి ఏవైతే ఉన్నాయో జంతువులన్నీ కూడా ఏం చేస్తాయంటే మనుషుల కోసం పనిచేయడం మొదలుపెట్టినాయి. ఆ సమయం సంబంధించినటువంటి కథ అన్నమాట ఇది. అయితే ఇక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయంటే గుర్రం ఉంది, కుక్క ఉంది, అలానే ఎద్దు అయితే ఉండడం జరిగింది, ఒంటె కూడా ఉంది. అయితే మనకేంటంటే ఇక్కడ క్యామెల్ యాటిట్యూడ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది. ఒంటె వైఖరి ఎలా ఉండిద్దంటే ఇది హౌలింగ్ డిజర్ట్ అనేటటువంటి ప్రాంతంలో ఉండేది ఈ ఒంటె. 8 స్టిక్స్, కర్ర పుల్లల్ని తినడం, ముళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని తినడం, పని చేయకుండా ఉండడం. అంటే ఏవైతే ఎడారిలో దొరుకుతాయి, ఏం దొరుకుతాయి, ముళ్ళున్న చెట్లు, బ్రహ్మజములు, నాగజములు చెట్లు దొరుకుతాయి, మొక్కలు ఉంటాయి, అలానే కర్ర పుల్లలు ఉంటాయి, వాటిని తినే బ్రతికేది. ఎప్పుడు కూడా ఏది అడిగినా కానీ హంప్ హంప్ అనేది, అంటే తన పని నుంచి తాను తప్పించుకునేది, ఏ మాత్రం పని చేసేది కాదు. కాకపోతే మనుషులకి గుర్రం కానివ్వండి, కుక్క కానివ్వండి, ఎద్దు కానివ్వండి, ఇవి మాత్రం చాకిరీ చేసేవి. ఆఖరికి క్యామెల్ చేసే పనులన్నీ కూడా వీటి మీదే పడేవి. హార్స్ మీద పడేది, డాగ్ మీద పడేది, ఆక్స్ మీద పడేది. ద హార్స్ ఆస్క్డ్ ద క్యామెల్ టు స్ప్రింట్ బట్ ద క్యామెల్ రిప్లైడ్ హంప్. ఇక ఏంటంటే మనుషులకి ఎలా సాయం చేసేది గుర్రం అంటే తన మీద ఎక్కించుకొని మనిషిని ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్ళేది చాలా వేగంగా. ఈ గుర్రం ఏం చేసేది, తనకు వర్క్ లోడ్ ఎక్కువైంది. కారణం ఏంటంటే ఒంటె పని చేయకపోవడం వల్ల. ఒంటె ఎప్పుడైతే ఇంకా అందుకని గుర్రం ఏం చేసిందంటే ఒంటె దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వు కూడా నాలాగా పరిగెత్తొచ్చు కదా, నువ్వు కూడా నాలాగా నడిచే ఈ యొక్క ఎడారిలో మనిషికి నువ్వు తోడ్పడతావు కదా అంటే హాంప్ అంటే పట్టించుకోవట్లా, పో చెప్పుకొచ్చావులే అన్నట్టు అనమాట. ఎప్పుడు జరిగింది ఇదంతా? అండ్ సోమవారం ఉదయం ఇవన్నీ వెళ్ళి కలుస్తున్నాయి అన్నమాట, ఒంటిని రిక్వెస్ట్ చేస్తున్నాయి. కుక్క కూడా వెళ్ళింది. ద డాగ్ ఆస్క్డ్ ద క్యామెల్ టు వర్క్. కుక్క ఏం చేస్తుందంటే కర్ర పుల్లల్ని మనిషికి తీసుకుని వస్తుంది తన నోటి ఖర్చుకొని. నువ్వు కూడా తేవచ్చు కదా, పని చేయొచ్చు కదా అని కుక్క అడిగింది ఒంటెని. బట్ ద క్యామెల్ రిప్లైడ్ హంప్. అప్పుడు కూడా ఒంటె ఏం చెప్పిందంటే హంప్ అంది. ఇక ఎద్దు అంతే. ఇదేంది, కాడి తగిలించుకొని పని చేయడం అనేది జరుగుతుంది ఎద్దు. ఆస్క్డ్ ద క్యామెల్ టు వర్క్. ఈ ఎద్దు కూడా ఏం చేసింది అంటే అడిగింది అనమాట ఒంటెని, పని చేయొచ్చు కదా, నువ్వు ఖాళీగా ఇలా ఉండి హంప్ హంప్ అనుకుంటా ఏంది ఇది అంటే మళ్ళీ హంప్ అంది. అంటే ఏం చేస్తాంలే అన్నట్టుగా అనమాట. ఇక ఇవన్నీ గట్టగా ఏం చేసి అంటే మనిషి దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా ఒంటె పని చేయట్లేదు, పని చేయకపోయేసరికి మాకేమో వర్క్ బర్డెన్ అనేది ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా పని చేయమని చెప్పండి అని మనిషి దగ్గరికి వెళ్ళింది. ద మ్యాన్ ఆస్క్ ద హార్స్, డాగ్ అండ్ ఆక్స్ టు వర్క్ డబుల్ టైమ్ టు కాంపన్సేట్ ఫర్ క్యామల్స్ రిఫ్యూజల్.
అప్పుడు మనిషి ఏం చెప్పాడంటే ఒంటె పని చేయట్లేదు కాబట్టి ఆ పనిని మీరంతా పంచుకోండి. గుర్రమైన నువ్వు, కుక్కైన నువ్వు అండ్ ఎద్దైన నువ్వు ఏం చేస్తారంటే ఈ పని పంచుకోండి. ఒంటె చేయట్లేదు కాబట్టి మీరు చేయాలి అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిపోయినాయి అండ్ ఇవన్నీ కూడా పంచాయతీ పెట్టినాయి. ఏవి? గుర్రం, కుక్క, ఎద్దు బికేమ్ ఫ్యూరియస్ అండ్ హెల్డ్ ఏ పంచాయతీ పెట్టుకున్నాయి. ఈ పంచాయతీకి ఎవరు వచ్చారంటే జీనీ రావడం జరిగింది. జీనీ ఈ డెజర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అధిపతి అనమాట. వాటిని చూస్తూ ఉంటాడు. ఈ డెజర్ట్స్లో జరిగే ఏవైతే తతంగా ఉంటుందో ప్రతిదీ పర్యవేక్షిస్తూ ఉండేటటువంటి భూతం అనమాట ఇది జిన్. ఈ పంచాయతీకి అటెండ్ అయ్యాడు. హార్స్ కంప్లైంట్. ఇక గుర్రం ఏం చేసిందంటే కంప్లైంట్ ఇచ్చింది ఒంటె మీద. ద హార్స్ కంప్లైంట్ టు ద జిన్ అబౌట్ ద క్యామెల్స్ రిఫ్యూజల్ టు వర్క్ అండ్ హిస్ కాన్స్టాంట్ హంప్. ఎప్పుడు చూసినా కానీ మేము ఒంటె నీళ్ళు అడిగితే హంప్ 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 అంటుంది. ఓవర్క హంప్ హంపే, ఇంకేం చెప్పదు. హంప్ అనేది ఏది మాట్లాడిన హంప్ అనేది, దాని బర్డెన్ అంతా కూడా మా ముగ్గురు మీద పడుతుంది అనేసి గుర్రం ఏం చేసింది అంటే కంప్లైంట్ ఇచ్చింది. జిన్స్ ప్రామిస్. జీని ఏం చేశాడంటే ప్రామిస్ చేశాడనమాట. ద జిన్ ప్రామిస్ టు సెట్ ద క్యామెల్ రైట్. నేను దాని సంగతి చూస్తాలే, మీరేం వర్రీ కావద్దని జీని ఏం చేశాడంటే ప్రామిస్ చేయడం జరిగింది. జిన్ కన్ఫ్రంట్స్ క్యామెల్. ఇక జిన్ ఏదైతే ఈ ముగ్గురు కంప్లైంట్ ఇచ్చారో, పంచాయతీ పెట్టి చెప్పారో ఆ విషయాన్ని మరి క్యామెల్ దగ్గర తీసుకువెళ్ళాలి కదా. కాబట్టి జీని ఏం చేశాడంటే ఒంటె దగ్గరికి వెళ్ళడం జరిగింది. ద జిన్ ఫౌండ్ ద క్యామెల్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు వర్క్. ఇక ఒంటె దగ్గరికి వెళ్ళిపోయి ఏంటి పని చేయట్లేదు, ఆ ముగ్గురు మీద బర్డెన్ పడిపోతుంది, మరి నువ్వు పని చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది జీని. ద క్యామెల్ రిప్లైడ్ హంప్. ఇక ఒంటె ఏం చెప్పిందో మళ్ళీ హంపే అండ్ ఈజ్ బ్యాక్ పఫ్డ్ అప్. చెప్తాడు అనమాట. జీని హెచ్చరిస్తాడు, ఇంకోసారి నువ్వు హంప్ అనకూడదు, నేను నీ ప్లేస్లో ఉంటే హంప్ అని అన్ను అంటే దయచేసి నువ్వు హంప్ అని మాట్లాడడం కాకుండా మామూలుగా మాట్లాడు. ఓరక హంప్ హంప్ అనుకుంటే బాగోదు అంటే మళ్ళీ హంప్ అనేది. పెద్ద పీక్ వచ్చావులే, నేను అందరినీ హంప్ హంపే అన్నా, అందరు భయపడ్డారు, అందరూ ఏం పట్టించుకోలేదు, నువ్వు కూడా అంతే, అదే మా నాన్న వెళ్ళిపోవాలి నువ్వు అన్నట్టుగా ఒంటె ప్రవర్తించింది. ఓహో అట్లా ఉందా నీ పరిస్థితి అనేసి వెంటనే ఏం చేశాడు, హంప్ అంటావు కదా, నీ యొక్క వెనకాల వీపు మీద ఏమొస్తుంది, ఒక గడ్డ పెరుగుతుంది, ఉబ్బిపోద్ది. అది పఫ్డప్ అంటే ఉబ్బిపోయిద్ది, ఒక గడ్డ వచ్చిద్ది. క్యామెల్స్ ట్రాన్స్ఫర్మేషన్. క్యామెల్లో జరిగిన మార్పు ఏంటంటే ఎప్పుడైతే జీని హంప్ అనగానే విని విసిగెత్తి ఓకే హంప్ అంటావా, హంప్ రావాలి అనగానే బ్యూటిఫుల్ బ్యాక్. ఒంటె యొక్క వీపు చాలా నున్నగా చక్కగా ఉండేది కాస్త గడ్డ పెరిగిపోతుంది, దాని మీదకి మూపురం వచ్చేస్తుంది. జీనీస్ ఎక్స్ప్లెనేషన్. ద జీన్ ఎక్స్ప్లెయిన్ ద హంప్ వాజ్ రిజల్ట్ ఆఫ్ క్యామెల్స్ రిఫ్యూజల్ టు వర్క్. ఏదైతే ఒంటె తాను పని చేయడానికి నిరాకరించిందో దాని కారణంగా దాని యొక్క వీపు మీద ఈ మూపురం వచ్చినట్టుగా తాను చెప్పడం అయితే జరిగింది. క్యామెల్స్ న్యూ రియాలిటీ. అయితే జిన్ చెప్తాడనమాట, ఇదేదో నీ పనికి అడ్డంకి కదా అని అడుగుతుంది, మరి నువ్వు వీపు మీద ఇలా గడ్డ పుట్టిస్తే నేను పని చేసుకోవడం చాలా ఇబ్బంది కదా అని ఒంటె అడిగిద్ది. అప్పుడు చెప్తాడు, నీ వీపు మీద ఉన్నటువంటి మూపురం నీకు సహాయకారే కానీ నీ పనికి ఎటువంటి ఆటంకం కలిగించదు. ఆ 3 రోజులు మానేసావు కాబట్టి ఆ 3 రోజులు కవర్ చేయడానికి ఆ మూపురంలో ఏంటంటే ఫుడ్ స్టోర్ అయి ఉంటుంది, నువ్వు తిన్నదంతా. ఆ 3 రోజులు నువ్వు తినకుండా కూడా పని చేయగలవు అని చెప్పడం అయితే జరిగింది. ద చిన్ టోల్డ్ ద క్యామెల్ హీ కుడ్ నౌ వర్క్ ఫర్ 3 days వితౌట్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ బికాస్ ఆఫ్ ద హంప్. అది ఏదైతే మూపురం వచ్చిందో దానివల్ల దానికి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ అవ్వదని 3 రోజుల పాటు తాను ఏదైనా సరే తినకుండా తాగకుండా పనిచేయగలగనే విషయాన్ని జీని ఒంటెకి చెప్పడం అయితే జరిగింది. కంక్లూజన్ ఏంటంటే చివరిలో ఒంటెకి ఈ విధంగా శాస్తి జరిగినప్పటికీ కూడా, మూపురం అయితే వచ్చినప్పటికీ కూడా ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని, ఎలా అందరితో ప్రవర్తించాలి అనే విషయాన్ని మాత్రం నేర్చుకోవాలి. సేమ్ అదే బిహేవియర్తో కాకపోతే పని చేయడం అయితే మొదలుపెట్టింది తప్ప ఆ మూపురం వచ్చినప్పటికీ కూడా స్టిల్ హ్యాస్ నాట్ లెర్న్ టు బిహేవ్ ప్రాపర్లీ. సరిగా ప్రవర్తించే విషయంలో మాత్రం ఇంకా అది వెనకబడే ఉందన్నమాట. అంటే పెద్దగా గుణపాఠం తానైతే నేర్చుకోవాలా. దీన్ని రాసింది
రుడ్యార్డ్ కిప్లింగ్. 8th క్లాస్కి సంబంధించి ఈ విధంగానే చెప్పబడినటువంటి సమరీస్ ఉన్నటువంటి ప్లేలిస్ట్ అనమాట. టోటల్ ప్లేలిస్ట్ మీకు కనబడుతుంది. అండ్ చక్కగా దీనికి సంబంధించి అండ్ గ్రామర్ పాఠ్యాంశాలు ఏవైతే గ్రామర్కి సంబంధించిందో అవన్నీ కూడా ప్రతి టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి ప్లేలిస్ట్ ఇది. మీరు సింపుల్గా ఈ వీడియో కింద 8 లింక్ అని కనుక అడిగినట్లయితే 8th క్లాస్కి సంబంధించినటువంటి ప్రతిదీ మీరు చూసినట్లయితే ప్రతి టాపిక్ కూడా మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం ఉన్న టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయబడినాయి. ఇది చాలా చక్కగా మీకైతే ఉపయోగపడుతుంది. దయచేసి గమనించండి. ఎవరైతే ఇవి కావాలనుకుంటున్నారో సింపుల్గా మీరు ఏంటంటే ఇప్పుడు మీరు మొబైల్లో చూస్తుంటే ఐ కార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, లేదా ఇప్పుడు ఒక 10 సెకండ్స్లో మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా వాటిని క్లిక్ చేసి యాక్సెస్ చేయొచ్చు, లేదా సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో 8 లింక్ అని కనుక రాసినట్లయితే 8th క్లాస్కి సంబంధించినటువంటి ఏవైతే ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.